దేశంలో ఏదైతే నేర చరిత్రలు లేకపోతే కనుక రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధి మీద ఉన్న కేసులకు సంబంధించి వేగంగా దర్యాప్తు జరపాలి అన్నటువంటిది న్యాయ వ్యవస్థకి అమికస్ క్యూరీ, అంటే వాళ్ళు స్వచ్ఛందంగా తమ తరపున పెట్టుకున్నటువంటి న్యాయవాది ఇచ్చినటువంటి నివేదిక. ఇవి దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరిగిపోతుంది క్రమంగా, దానికి తగినటువంటి వేగం జరగట్లేదు, కేసుల సత్వర విచారణకు ఆదేశాలు ఇవ్వండి అంటూ విజయ్ హన్సారియా ఎవరైతే ప్రముఖ లాయర్ ఉన్నారో ఆయన కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్. సమస్య న్యాయస్థానం దగ్గర ఉందా, వ్యవస్థ దగ్గర ఉందా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాజకీయ పరంగా వార్తలు రాసుకుంటున్న రోజులు ఇవి. అసలు పాయింట్ ఏంటి? ఇవాళ రాజకీయ నాయకుల కేసులే కాదు, సామాన్యులకు సంబంధించిన కేసులు కూడా లక్షల పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లో ఉన్న కేసులు పూర్తి కావాలంటే కనీసం 70 సంవత్సరాలు పడుతుంది తీర్పులు ఇవ్వడానికి. విచారించి తీర్పులు ఇవ్వడానికి 100 సంవత్సరాలు పడుతుంది. విచారించడానికి 70-80 ఏళ్ళు పడుతుంది. తీర్పులు అన్నీ కలిపితే 100 ఏళ్ళు పడుతుంది. దీనివల్ల నష్టపోతున్నది ఎవరు? సామాన్యుడు. అదే సందర్భంలో ఈవెన్ రాజకీయ నాయకుడు కూడా బాధితుడే. కేసు తొందరగా తేల్చేసి శిక్ష వేస్తే శిక్ష, లేకపోతే కొట్టేస్తే కొట్టేయడు. కానీ ఏళ్ల తరబడి ఆ కేసులు పెండింగ్లో ఉండటం వల్ల ఆడు నేర చరిత్రుడిగానే కనబడుతుంటాడు. వీడు నేర చరిత్రుడు కాబట్టి అవతల నిజమైనటువంటి క్రిమినల్ కూడా అదిగో ఆ రాజకీయ నాయకుడి మీద క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి, నా మీద ఛార్జెస్ ఉన్నాయని చివరికి అసాంఘిక శక్తులందరూ రాజకీయాల్లోకి రావడానికి కారణమవుతుంది. కావాల్సినటువంటిది న్యాయస్థానాల సంఖ్య పెంచడం. ప్రతి ఊళ్ళో గట్టిగా ఈడ్చిపెడితే అంతా 5-6 కోర్టులు ఉంటాయి. అందులో మళ్ళీ న్యాయమూర్తులు సెలవు తీసుకుంటే ఇంకొక కోర్టు మీద భారం. రోజు కాల్ వర్కే, అంటే కేసు అనౌన్స్ చేయడం, వాయిదా 8వ తారీఖు అని వేసేటటువంటిదే ఉదయం 3-4 గంటలు పడుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలు 3 గంటలు మాత్రమే ఒక కేసు వినడానికి సరిపోవట్లేదు టైం, లేదా 2-3 కేసులు అంటే సరిపోవట్లేదు. టైప్ కొట్టేవాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు టైపిస్టులు కావాలి. అక్కడ మాట్లాడుతున్నంతసేపు, ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నంతసేపు టైప్ కొడతానే ఉండాలి. ఆ మనుషులు దొరకట్లేదు. పక్కన దారుణమైన పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థలు. చివరికి పాపం వాళ్ళైతే కోర్టుల్లో వాళ్ళ బ్రతుకే ఏంటంటే టాయిలెట్కి వెళ్ళడానికి కూడా లేదు, మంచినీళ్ళు తాగడానికి తీరుకున్నట్లేదు. వాళ్ళు ఎంతమంది కిడ్నీ బాధితులు అయిపోతున్నారు, ఎంతమందికి చివరికి సంసారాలు చేయక వాళ్ళ కుటుంబాలు కూలిపోతున్నటువంటి పరిస్థితి. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండిపోతున్నాయి వాళ్ళ జీవితాలు కూడా అట్లాగా కుటుంబాలు. ఎందుకంటే ఈ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, విపరీతమైన మెంటల్ స్ట్రెస్. దానికి తోడు ఆ న్యాయమూర్తుల పరిస్థితి అయితే నరకం అన్నమాట. న్యాయమూర్తులు అయితే కోర్టులో పొద్దునుడి సాయంత్రం దాకా హింస. ఇది కాకుండా మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుని దానికి రాయాలి జడ్జిమెంట్. చిన్న తేడా వస్తే ఆ నిందితుడి జీవితం అయినా తేడా వస్తుంది, బాధితుడి జీవితం అయినా తేడా వస్తుంది. పైన న్యాయస్థానాలు రేపు పొద్దున పట్టుకున్నప్పుడు వీళ్ళ జీవితాలు తేడా వస్తాయి. దారుణమైనటువంటి నరకం అనిపిస్తున్నారు. ప్రెషర్. ఒక్కడు చేయాల్సిన పనిని 100 మందికి ఇస్తే లెక్క, కానీ 100 మంది చేయాల్సిన పనిని ఒక్క మ్యాజిస్ట్రేట్ చేస్తున్నాడు, 100 మంది పనిని ఒక్కొక్క ఉద్యోగి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కువ కోర్టులు పెంచాలి, కోర్టు స్టాఫ్ను పెంచాలి, అవసరమైతే అత్యవసరమైనటువంటి ప్రత్యేక న్యాయస్థానాలు పెట్టాలా. అలాంటిది చెయ్యకుండా ఎంతసేపటికి పేపర్లలో రాసుకోవడానికి, ఈవెన్ మీడియా కూడా నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర లేదు. ఎంతసేపటికి రాజకీయంగా వార్తలు రాయడము ఇట్లాంటివి తప్పించి దాని మీద కంటిన్యూస్గా ఒక ఎఫర్ట్ పెట్టి ప్రభుత్వాల మీద ప్రెషర్ తెచ్చి ఎక్కువ కోర్టులు పెట్టేలా చేసి ఆ విధంగా న్యాయ వ్యవస్థని కాపాడటంతో పాటుగా ప్రజల్ని కాపాడాలన్నటువంటి ఆలోచన పోయి ఎంతసేపటికి రాజకీయ ప్రేరేపితమైనటువంటి కథలు, రెచ్చగొట్టే కథనాలు మాత్రమే రాసుకొస్తున్నారు.